నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. నాటి వార్తా విశేషాలు. ఎన్డీఏ కూటమి బలపరిచిన ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజా గెలుపు కొరకు విజయవాడలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సామినేని ఉదయపాను మాట్లాడారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ప్రభుత్వ విప్పులు బోండా ఉమామేశ్వరరావు, తంగిరాల సౌమ్య తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల తేదీ నాటికి ఆ రోజు పట్టభద్రులు అంటే చాలా మంది బిజీగా ఉండేవాళ్ళు. ఈ క్లాస్ ఎన్నిక, మాస్ ఎన్నిక అది. ప్రతి వాళ్ళు వెళ్దాం చూద్దాం అది కొంచెం బతకించేవాళ్ళు ఉన్నారు, రకరకాల పనులు ఉండేవాళ్ళు ఉన్నారు. తప్పకుండా మనం ప్లాన్ చేసుకొని ఎవరికైతే కేటాయించారో ఆ కేటాయించిన మ్యాచింగ్ ప్రకారం తప్పకుండా మనం ఓటింగ్ వేసే విధంగా ఓటింగ్ శాతం పెరిగేలాగా ఎవరి వంతు వాళ్ళు మనం తప్పకుండా కృషి చేద్దామని తెలియజేస్తూ, నాకు కూడా పరిచయాల ప్రకారం నేను అన్ని చోట్ల జిల్లాలో, కృష్ణా జిల్లాలో కానీ గుంటూరు జిల్లాలో నా సొంత స్నేహితులు కానీ పరిచయాలు కానీ తప్పకుండా ఉపయోగించి తప్పకుండా నా వంతు జనసేన పార్టీ తరఫున కాకుండా పరిచయాలు కూడా అన్ని తరఫున తప్పకుండా విజయం కోసం కృషి చేస్తానని తెలియజేస్తూ రాష్ట్ర ప్రజల ఎదురు చూపులు నేడు ఫలించాయని, చేసిన తప్పులని కప్పిపుచ్చుకోవడానికి మరిన్ని నేరాలు చేయడం వైకాపా పార్టీ వారి మూర్ఖత్వానికి నిదర్శనమని అన్నారు ఎమ్మెల్యే రాము. గన్నవరం పార్టీ కార్యాలయంపై దాడి దృశ్యాలను ప్రజలందరూ కల్లారా చూశారని, సినిమాల్లో మాదిరి బాధితుల్ని కిడ్నాప్ చేసి భయభ్రాంతులకి గురి చేయడం దారుణమని తెలియజేశారు. గుడివాడలో జరిగిన అరాచకాల అవినీతిపై త్వరలో చర్యలు ప్రారంభమవుతాయని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఎదురు చూస్తున్న ఈ ఒక దుర్మార్గుడిని అరెస్ట్ చేయటం అనే విషయంలో ఫైనల్ గా ఆంధ్ర పోలీసులు విజయం సాధించారు. అయితే ఎన్ని దుర్మార్గాలకి పాల్పడటమే కాకుండా అట్లా కప్పిపుచ్చుకోవడానికి పదే పదే వేరు తప్పులు చేసుకుంటూ ఒకదాని మీద అంటే తప్పులు చేసుకుంటూ ఈ గత వైసీపీ పాలనలో జరిగిన ప్రతి విషయంలోనూ ఇలాగే జరుగుతూ ఉంది. అయితే అన్నిట్లోకి ఇంకా దుర్మార్గంగా ఎవరైతే బాధితులు ఉన్నారో బాధితుడు అంటే గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేశారు, దారుణంగా కొట్టారు, తగలబెట్టారు. ఇవన్నీ విజువల్స్ అన్ని చూస్తూనే ఉన్నాం. అంతా చాలా స్పష్టంగా కనపడింది ఆ రోజుల్లో. అయినా కానీ ఫైనల్ గా ఇప్పుడు న్యాయం జరుగుతుంది అనే వాళ్ళందరినీ అరెస్టుల పర్వం జరుగుతుండగా అంటే ఏదో సినిమాలో చూపించినట్టుగా బాధితుడిని కిడ్నాప్ చేసి బెదిరించి వాళ్ళతోనే ఒక వాంగ్మూలం ఇప్పించి నాకేం సంబంధం లేదు, నేను ఫిర్యాదే చేయలేదు అంటే అసలు ఎలా ఉందో ఒకసారి పరిస్థితి ఆలోచించింది. ఇలాంటివి వైసీపీ పాలన జరిగాయి. ఇప్పుడైతే కనుక అవకాశమే లేదు. ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. బాధితుడిని అరెస్ట్ చేసి బాధితుడిని కిడ్నాప్ చేసి భయభ్రాంతులు చేసి వాళ్ళతో మెయిన్ టార్గెట్ కాదండి, తప్పులు వీళ్ళు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి వీళ్ళది ఆటోమేటిక్ గా బుక్లోనే ఉంటాయి. అంటే ఎవరో వచ్చి స్పెషల్ గా లేనిపోని కేసులు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే వీళ్ళు చేసిన దుర్మార్గాలన్నీ ఎదుర్కొనడానికి కనపడతా ఉన్నాయి. ఇక్కడ గుడివాడలో అయినా కానీ మీరు అనేకమైన దుర్మార్గాలు జరిగి ఉన్నాయి. వాటిలన్నింటి మీద కూడా యాక్షన్ త్వరలోనే వస్తుందని చెప్పి ఆశిస్తాం. కృష్ణా జిల్లా గన్నవరం మాజీ ఎమ్మెల్యే అరెస్టు నేపథ్యంలో మరియు ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి గొడవలు, హింసాకాండకి తావు లేకుండా గుడివాడ డీఎస్పీ ఆధ్వర్యంలో పట్టణంలో మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. నియోజకవర్గంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసు దళాలు, కేంద్ర బలగాలతో కలిసి గురువారం మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు.
గుడివాడ ముబారక్ సెంటర్ లో గల బౌద్ధ చైతువులో రాత్రి బుద్ధుని 2568 జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. చైతువు చుట్టూ ప్రమిదలతో దీపాలు వెలిగించి పుష్పగుచ్చాలు ఉంచారు. ఈ సందర్భంగా శ్రీలంక నుంచి వచ్చిన బౌద్ధ హిను బుద్ధుని సూక్తులు చదివి వినిపించారు. బోధికానం పచేక బుద్ధానం అగ్రసావకానం మర్మకళా పితా బోధి ధర్మానం అహం పితే నమస్సామి బోధిరాజా బోధిరాజా. భూమి పులకరిస్తుంది, పంచభూతాలు ఆశీర్వదిస్తాయి. బుద్ధుడికి ముందు కూడా చాలా వాదాలు ఉన్నాయన్నమాట. చాలా వాదాలు అంటే నాస్తికవాదాలు ఉన్నాయి, హేతువాదాలు ఉన్నాయి. ఆ తర్వాత చార్వాకు, లోకాయుతులు ఇలాంటి చాలా మంది ఉన్నారు. అయితే బుద్ధుడు చూసింది ఏంటంటే దీని వెనకాల ఏదో ఒకటి దాగి ఉన్నది. ఆ దాగిన రహస్యాన్ని పట్టుకున్నాడు. దీని అంతటికి కారణం ఏంటి? కోరిక. ఈ కోరిక అనేదే మనిషిని మొత్తం చంపుతుంది. ఆ కోరికే తనని ఏం చేస్తుంది? ఆ మనసుని ఆ రైల్వే ట్రాక్ మీద తీసుకుపోతుంది. ఆ మనసుని ఉరేసుకున్నా చేస్తుంది అన్నమాట. ఇంకా ఏమీ లేదు, నేను బతకలేను అనుకున్నప్పుడు వాడు ఇంట్లోనే ఆత్మహత్య చేసుకునేలాగా తయారు చేస్తున్నమాట. అసలు కోరికను తీసిపడేస్తే ఉండేది అన్ని జంతువులు ఎలా ఉన్నాయి అలాగే బతకగలడు మనిషి. ఈ సిస్టాన్ని భగవాన్ గౌతమ బుద్ధుడు కనుక్కున్నాడు అన్నమాట. ముఖ్యంగా మనం హిందూ మతంగా లేదు. ఒకనాడు శైవ మతంగా ఉంది, జైన మతంగా ఉంది, శైవం జైనంతో పాటు వైదిక మతంగా ఉంది, ఆ తర్వాత బౌద్ధంగా ఉంది. ఇప్పుడున్న క్షేత్రాలు, ఇప్పుడున్న దేవాలయాలన్నీ బౌద్ధ దేవాలయాలే. ఓన్లీ వాళ్ళే పూజిస్తున్నారు కాబట్టి దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు కూడా ఈ స్తూపం ఇలా ఉందంటే మనం చేసుకోవడానికి ఆధారం ఉంది కదా. హిందూ మతం అంటే ప్రత్యేక మతం కాదు, అదంతా హిందూలో ప్రకటింపబడింది అంతే తప్ప ధర్మమే. ధర్మం లేకపోతే ఏమో చూడండి. మొన్నే ఒక హిందూ భక్తుడు, మహాభక్తుడు, మన రామరాజ్యం తేవాలనే ఒక భక్తుడు బ్రాహ్మణుడు కొట్టాడు. ఎంత దారుణం అంటే ఏంటంటే భక్తి ఏం చేస్తుందంటే మనలో విజయం ఇస్తుంది. పుట్టిన కాడ నుంచి మరణించేదాకా ఏవైతే క్రియలు, కర్మలు అన్నీ ఉన్నాయో అవన్నీ బౌద్ధిజంలో ఉన్నాయి. అవన్నీ ఆ రీతి రివాజంలో జరుగుతాయి. ఎవరైతే బౌద్ధిజంలోకి వెళ్తారో వాళ్ళకి పేరు వెనక తోకలు అంటే కులాలు ఉండవు, మతాలు ఉండవు. ఈ రాజ్యాంగంలో రాసి ఉంది. ఏ మతంలోకి వెళ్ళినా ఆ టైటిల్స్ ఉంటాయి. కానీ బౌద్ధిజంలోకి వెళ్తే ఓన్లీ బౌద్ధాలు ఉంటుంది అంతే. అంటే సమానత్వం, ఈక్వాలిటీ ఉంది, జ్ఞానం ఉంది, శాంతి ఉంది, అహింస ఉంది. ఇంతకన్నా మనకేం కావాలి? కాబట్టి మీ అందరినీ మేము వర్తించేది ఏంటంటే ఇక ప్రతి ఇంటికి కూడా మహిళలు ఎవరైతే ఉన్నారో స్త్రీలు, వాళ్ళు పంచశీల తమ పిల్లలకు బోధించడం చాలు.
కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు గ్రామంలో రెండో అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి దేవస్థానంలో 72వ వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పాల్గొన్నారు. పూర్ణకుంభంతో ఎమ్మెల్యేకి వేద పండితులు స్వాగతం పలకగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం డీఎస్పీ కార్యాలయానికి ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్, కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు విచ్చేశారు. ఐజీ మాట్లాడుతూ పట్టణం ట్రాఫిక్ గురించి కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు డీఎస్పీ ధీరజ్ వినీల్ తో రివ్యూ నిర్వహించినట్లు, కృష్ణా జిల్లాలో శాంతి భద్రతలు అన్ని బాగున్నాయని చెప్పారు. మహిళల భద్రత సెక్యూరిటీ టీమ్స్ పెట్టి మహిళల భద్రత, చిన్నపిల్లల భద్రత గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ రివ్యూ సమావేశంలో గుడివాడ డివిజన్ కి సంబంధించి సిఐలు, ఎస్ఐలు మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు కృష్ణా జిల్లా గుడివాడ డిఎస్పీ ఆఫీసు ఇన్స్పెక్షన్ చేయడానికి ఇక్కడికి రావడం జరిగింది. అంతేకాకుండా జిల్లాలో శాంతి భద్రతలు, ఇక్కడ ఉన్న డెవలప్మెంట్స్ గురించి కూడా ఎస్పీ గారితో రివ్యూ చేయడం జరిగింది. ఇక్కడ శాంతి భద్రతలు అన్నీ కూడా ప్రస్తుతానికి బాగానే ఉన్నాయి. జిల్లాలో ముఖ్యంగా ఈ మహిళా సెక్యూరిటీ గురించి చాలా ఎఫెక్టివ్ స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ శక్తి టీమ్స్ అని ఫామ్ చేసి ఇక్కడ ఉమెన్ సేఫ్టీ, సెక్యూరిటీకి, చిన్నపిల్లల సెక్యూరిటీ గురించి చాలా రకాల స్టెప్స్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా జిల్లాలో ఈ క్రైమ్ ప్రివెన్షన్ గురించి ఈ సీసీటీవీ కెమెరాస్ ఎక్కువగా ఇన్స్టాల్ చేయడానికి ఎస్పీ గారు చర్యలు తీసుకుంటున్నారు. మీకు అందరికీ తెలుసు, రాష్ట్రంలో మార్చి 31 కల్లా 1,00,000 కెమెరాస్ పెట్టాలనేది లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రయాణం చేస్తూ ఉంది. సో దాంట్లో మన రేంజ్కి 6 జిల్లాలకి కలిపి దాదాపు 22,000 కెమెరాస్ ఈ మార్చ్ 31 లోపల పెట్టాలనేది మాకు లక్ష్యంగా నిర్దేశించుకున్నాము. దాంట్లో భాగంగా అన్ని జిల్లాల్లో కూడా ఈ సీసీ కెమెరాస్ ఎక్కువగా పెట్టడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఎస్పెషల్లీ స్కూల్స్, కాలేజెస్, పబ్లిక్ ప్లేసెస్, తర్వాత సినిమా హాల్స్, మాల్స్, రిలీజియస్ ప్లేసెస్, టెంపుల్స్ కానీ, మసీద్స్ కానీ, చర్చెస్ కానీ, ఇట్లా అన్ని ప్లేసుల్లో కూడా ఈ సీసీ కెమెరాస్ పెట్టి ఈ సీసీ కెమెరాస్ ద్వారా నేరాలని డిటెక్ట్ చేయడానికి బాగా ప్రయత్నం చేస్తున్నాము. ఈ మధ్య జిల్లాలో కానీ కృష్ణా జిల్లాలో జరిగిన చాలా కేసుల్లో ఈ టెక్నాలజీ ఉపయోగించి, సీసీటీవీ కెమెరాస్ ఉపయోగించి మేము చాలా కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. అంటే రోడ్ యాక్సిడెంట్స్ కానీ, రోడ్ హిట్ అండ్ రన్ యాక్సిడెంట్స్ కూడా చాలా సీసీ కెమెరాస్ పెట్టి డిటెక్ట్ చేశాము.
మొన్న ఒక టెంపుల్లో జరిగిన థెఫ్ట్ కూడా బయట నుంచి వచ్చి వాళ్ళు అవనగడ్డ ఏరియాలు అనుకుంటాను, అక్కడ ఒక టెంపుల్ థెఫ్ట్ జరిగింది. అక్కడ కూడా సీసీ కెమెరాస్ ఉపయోగించి మేము ఈ కేసెస్ డిటెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి విరివిరిగా ఈ టెక్నాలజీని, డ్రోన్స్, ఎస్పెషల్లీ డ్రోన్స్ కూడా ఈ బందోబస్తు ప్రోగ్రామ్స్లో, తర్వాత ఎక్కడైనా అజిటేషన్ జరుగుతున్నప్పుడు కానీ, అదే మధ్య గ్యాంబ్లింగ్ రైడ్స్ అవి చేయడానికి కూడా ఈ డ్రోన్స్ పంపించి ఫస్ట్ అక్కడ సిచ్యుయేషన్ అబ్జర్వ్ చేసి మేము రైడ్స్ కండక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా ముఖ్యంగా టెక్నాలజీ ఉపయోగించి కేసెస్ డిటెక్షన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రైమ్ చేయడానికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.